సర్వాధికారి అయిన దేవునికి అతి త్వరలో రానున్న యేసుక్రీస్తు మహారాజ్కి స్తుతియు మహిమ ఘనత తరతరములకు యుగ యుగములకు ఎల్లవెల్లలా కలుగును గాక. మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నా. ఈరోజు కొన్ని విషయాలు మనము విశ్వాస విషయమైన ఓడ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే బైబిల్ ఈ మాట గురించి, ఈ విశ్వాసము ఇంకా ఓడ, ఈ రెండిట్ల మధ్యలో ఏదో లింక్ మనకు చూపిస్తుంది. వీటి ద్వారా మనకు అర్థమవుతుంది. ఓడ అందరికీ కనిపిస్తుంది. ఆ ఓడ ఏం చేస్తుందంటే రక్షిస్తుంది. ఆ ఓడ ఏం చేస్తుందంటే అనేకుల్ని ప్రయాణం చేసే విషయంలో సాయం చేస్తుంది. మనం ఒకవేళ ప్రారంభంలో ఎవరు ఈ ఓడను కట్టారు అని మనం చూసినట్లయితే దేవుడు నోహా గారి ద్వారా ఓడను కట్టించారండి. నోహా గారి ఓడ మునిగిందా అంటే మునగలేదు. నోహా గారి ఓడ బద్దలైందా అంటే చూడండి, బద్దలవలేదు. నోహా గారి ఓడ దారి తప్పిందా అంటే దారి తప్పలేదు. నోహా గారి ఓడ పాడైపోయిందా అంటే చూడండి, పాడవలేదు. అదే విధంగా మన విశ్వాస విషయమైన ఓడ కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఎందుకంటే దేవుడు నోహాకు నేర్పించారు ఏ విధంగా ఓడను కట్టాలి. ఇంకా నోహా ఆ ఓడను కట్టాడు. కానీ మనము ఈరోజు విశ్వాసం ఉందా బ్రదర్, విశ్వాసం ఉందా సిస్టర్ అంటే చాలా మంది ఏమంటారంటే ఉంది అంటారు. కానీ ఏ విధంగా అయితే డబ్బులు చూడండి మనం జోబులో పెట్టుకుంటాం, అది కనిపించదు కాబట్టి చాలా మంది ఉన్నాయి, డబ్బులు ఉన్నాయా అంటే ఉన్నాయి అంటారు. అలాగే ఈ రోజుల్లో విశ్వాసం కూడా కనిపించదు కాబట్టి చాలా మంది ఉంది బ్రదర్, ఉంది సిస్టర్ అంటారు. కానీ సమయం వచ్చే ఆ టైం వచ్చినప్పుడు ఏంటండి, ఆ శ్రమ వచ్చే సమయంలో అనేకులు ఇబ్బంది పడతారు. ఆ సమయంలో మనకు తెలిసిపోతుంది శ్రమ వచ్చినప్పుడు ఆ వ్యక్తి కృంగిపోతున్నాడా, బాధపడుతున్నాడా, ఇబ్బంది పడుతున్నాడా. ఆ సమయంలో మనకు అర్థమవుతుంది నిజంగా వారి విశ్వాసం బలంగా ఉందా లేదా అని మనకి చూడండి అర్థమవుతుంది. ఒక విషయం మనము మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదివితే ఈ విధంగా మనకు తెలియజేస్తుంది. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. ఏంటండి, వారి ఓడ బద్దలైపోయిన వారి వలె వారి జీవితం ఏమైపోయిందండి, నాశనం అయిపోయిందంట. చాలా మందికి ఈ రోజుల్లో విశ్వాసులుగానే కనిపిస్తారు, ఈ రోజు క్రైస్తులుగానే కనిపిస్తున్నారు. కానీ ఏమవుతుందంటే వారి విశ్వాస విషయమైన ఓడ బద్దలైపోతుందంట. వారి జీవితాలు నాశనం అయిపోతున్నాయంట, వారి పనులు పాడైపోతున్నాయంట. దానికి కారణం ఏంటంటే వారి విశ్వాసం యేసుక్రీస్తు ఏ విధంగా చెప్పారో అలాగ కట్టబడలేదు. వారు ఏ విధంగా యేసుక్రీస్తును వెంబడిస్తున్నారంటే 50-50 మైండెడ్గా. లేకపోతే వారి విశ్వాసం ఒక కాలు ఇటు ఒక కాలు అటు, లేకపోతే ఈ ఓడ మీద సగం ఆ ఓడ మీద సగం వారి కాళ్ళు కనిపిస్తున్నాయి. మనము ఈ విశ్వాస విషయమైన ఓడలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకవేళ ఆ ఓడ బద్దలైపోయిందంటే చూడండి చాలా కష్టమైన పరిస్థితులకు పడిపోతాం. ఆ పరిస్థితుల్లో మళ్ళీ బయటికి రాలేము. ఒకవేళ యోనాని దేవుడు ఏ విధంగా బయటికి తీసుకొచ్చాడో ఆ విధంగా తీసుకుని రాకపోతే చూడండి అందరి జీవితాలు పాడవుతున్నాయి. మనం ఈరోజు ఈ విశ్వాస విషయమైన ఓడ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అనేక మంచి వాటిని మనం గుర్తించవచ్చు. అనేక వాటిలో మనం చూడండి ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకి అవకాశం ఇస్తారు. అనేక వాటి నుంచి, అనేక కష్టాల నుంచి, శ్రమల నుంచి, బాధల నుంచి మనల్ని కాపాడతారు. ఈ బాధలు శ్రమలు ఉంటాయి బ్రదర్, ఎవరికైనా ఉంటాయి, అది మామూలే, అది సాధారణంగా అందరికీ ఉంటాయి అని దేవుడు చెప్పారు అని చాలా మంది ఏం చేస్తారంటే ఆ శ్రమంలోనే ఉండిపోతారు, ఆ దుఃఖంలోనే ఉండిపోతారు, ఆ వ్యాధిలోనే ఉండిపోతారు. దేవుడు అదే వ్యాధిలో ఉండిపోండి అని యోబుకి చెప్పారండి? లేదు. లేకపోతే యోబుకి అదే కష్టాల్లో నిన్ను ఇంకా జీవితం అంతా ఉంచేస్తానని చెప్పారండి? లేదు. ఆ శ్రమలు వస్తాయి, కానీ ఆ శ్రమల మీద విజయాన్ని కూడా దేవుడు ఇస్తానని చెప్పారండి. ఆ రోగాలు వస్తాయి, ఆ రోగం మీద నీకు స్వస్థత కూడా ఇస్తాను అని దేవుడు చెప్పిన మన నిజమైన సజీవుడైన దేవుడు అండి. ఆ యేసయ్యే మనకి చెప్పిన వాటిని మనము చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఏంటంటే శ్రమలు వచ్చినాయి, ఇంకా దేవుడే పంపించారు, ఇచ్చేవాడు నేనే, తీసుకునేవాడు నేనే అని చాలా మంది చూడండి ఆ మాట మీద ఉండిపోయి దేవుడు ఇంకా ఆ శ్రమల్లో మనం ఉండటం ఇష్టమే అని చాలా మంది చూడండి ఆ శ్రమల్లోనే ఉండిపోతారు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నారండి, మన విశ్వాస విషయమైన ఓడ బద్దలవ్వకూడదనే దేవుడు కోరుకుంటున్నారు. నోహా ఓడని మధ్యలో బదలేసి ఆ ఓడని చూడండి విరగొట్టేసి దేవుడు వారిని మునిగిపోమన్నారా, తర్వాత మళ్ళీ రక్షిస్తారని చూడండి వారిని ముంచేశారంటే
ముంచలేదు, దేవుడు వారిని కాపాడారు. అలాగే మన విశ్వాసం కూడా ఉండాలని, అలాగే మనం కూడా విశ్వాసంలో చాలా స్ట్రాంగ్గా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము ఈ విషయంలో జాగ్రత్త పడాలి. ఈ విషయంలో అనేక వాటిని మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, నేర్చుకుంటామో అది మనము చేయగలుగుతాం. మనము తెలుసుకోకుండా, వాటిని నేర్చుకోకుండా మనము చేయాలంటే మనకు అర్థం కాదు. మనకు ఏది మంచిదో ఏది మంచిది కాదో మనకు అర్థమవుదండి. ఎప్పుడైతే మనం అవి నేర్చుకుంటామో దేవుడు మనకి శక్తి బలాన్ని కూడా ఇస్తారు. వాటి ద్వారా మనము ముందుకు సాగడానికి, వాటి ద్వారా మనం ఇంకా బలపడటానికి, ఇంకా మనము స్ట్రాంగ్ అవటానికి చూడండి దేవుడు ఇంకా మనకు నేర్పిస్తూనే ఉంటారు. అలాగే ఒకసారి మనం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం చదివితే ఈ విధంగా అక్కడ మనకు తెలియజేస్తున్నారు. ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రింబగలు సముద్రంలో గడిపితిని. అంటే ఈ మాటలు ఎవరు తెలియజేస్తున్నారండి? అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు. ఏంటంటే ఆయన ఓడ కూడా బద్దలైందంట. ఎన్నిసార్లు బద్దలైందండి? 3 సార్లు అంట. ఈ విశ్వాసం గురించి అనేక మాటలు తెలియజేసిన ఈ పౌలు గారు ఓడ కూడా బద్దలైందంట. ఈ పరిశుద్ధాత్మతో నింపబడి అనేకులకి తెలియని మాటలు కూడా ఈయన తెలియజేసిన అపోస్తలుడైన పౌలు ఓడ కూడా బద్దలైందంట. ఆ విషయంలో, ఆ బద్దలైన సమయంలో ఆయన మళ్ళీ మర్చిపోయాడా దేవుడిని అంటే లేదు. ఆ ఓడ బద్దలైపోయినా ఆయన విశ్వాసంలో ఇంకా ముందుకెళ్ళాడంట. ఆ ఓడ బద్దలైన తర్వాత ఏం జరిగిందంటే అక్కడ ఆయన శ్రమ పడ్డాడంట. మనం కూడా ఈ జీవితంలో ఎప్పుడైతే మన విశ్వాస విషయమైన ఓడ బద్దలైందంటే ఏం జరుగుతుందంటే శ్రమ వస్తుంది. ఏం జరుగుతుందంటే మనం సముద్రం మధ్యలోనే మన జీవితం, లేకపోతే సముద్రం మధ్యలోనే మనం బాధపడుతూ ఉంటాం. అందుకనే ఆ ఓడ బద్దలవకుండా మన ఓడను మనము భద్రపరచుకోవాలి, మనము జాగ్రత్త పరచుకోవాలి, మనము కేర్ఫుల్ గా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ అపోస్తలుడైన పౌలు కావాలని ఈ ఓడ నిజంగా ఎలాగ బదులవుతుందో, ఏ సమయం వచ్చినప్పుడు బదులవుతుందో చూడండి ఆ పౌలు గారికి తెలుసు. దాని తర్వాత ఏం చేయాలో అది కూడా ఆయన ముందుగానే జాగ్రత్త పడ్డాడు. కానీ మనం ఒకసారి చూద్దాం ఈ ఓడ ఎప్పుడు బదులవుతుంది, మన విశ్వాస విషయమైన ఓడ ఎలాగ బదులవుతుంది అది కూడా మనం ఒకసారి యోనా 1వ అధ్యాయం 4వ వచనం చేద్దాం. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చింది. ఏ గతి వచ్చిందండి? ఓడ బద్దలైపోవు గతి వచ్చింది. ఎప్పుడు అంటే ఆ తుఫాను రేగగా, ఆ తుఫాను వచ్చినప్పుడు, అంటే మన జీవితాల్లో కూడా ఆ శ్రమలు వచ్చినప్పుడు మన విశ్వాస విషయమైన ఓడ బద్దలైపోయే పరిస్థితి వస్తుంది, లేకపోతే బద్దలైపోయే ఆ గతి వస్తుందని దేవుని లేఖనాలు మనకు తెలియజేస్తుంది. అంటే ఆ శ్రమ రాకముందు మనము సిద్ధంగా ఉన్నామా? మన ఓడ గట్టిగా ఉందా? మన ఓడ చూడండి ఆ పరిస్థితుల్ని భరించే విధంగా ఉందా అని మనము జాగ్రత్త పడాలి. మనం ఏమంటామంటే చాలా కాన్ఫిడెంట్గా ఉంది అంటాం. ఆ కాన్ఫిడెంట్ ఏం చేస్తుందంటే ఆ కాన్ఫిడెన్స్ ఎవరి మీద ఉంది? మన కాన్ఫిడెన్స్ దేవుడి మీద లేకుండా దేవుని వాక్యం మీద మన జీవితం కట్టబడకపోవటం కొన్నిసార్లు ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ పని జరగదు. ఒకవేళ మనము ఆయన వాక్యం లేకపోతే ఆయన లేఖనాల మీద, ఆయన చెప్పిన మాటల మీద మన జీవితం కొనసాగుతుందంటే ఏం జరుగుతుందంటే మన విశ్వాస విషయమైన ఓడ స్ట్రైట్ గా ఉంటుంది, బలంగా ఉంటుంది. అది ఈ సైడ్ నుంచైనా ఆ సైడ్ నుంచైనా ఏ పరిస్థితులు వచ్చినా మనల్ని కాపాడుతుంది. కొన్నిసార్లు ఏంటంటే ఓడకు ఏంటంటే గమ్యము కనిపించదు, తుఫాన్లు ఉంటే గమ్యం కనిపించదు. అలాగే కొన్నిసార్లు మనకు కూడా మన గమ్యం ఏంటో కనిపించదు. మనము ఏ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలో, ఏ కోర్స్ చేయాలో, ఎక్కడ ట్యూషన్స్ చదవాలో, ఎక్కడ క్లాసెస్కి వెళ్ళాలో, ఎక్కడ ఉద్యోగం చేయాలో, ఎక్కడ బిజినెస్ చేయాలో, ఎక్కడ ప్రయాణం చేయాలో, ఎక్కడ ఉండాలో మనకు అర్థం కాదు. కానీ దేవుడు చూడండి మన ఓడకు ఒక గమ్యాన్ని చేస్తారు. మనకు ఈ ఓడ ఎవరిదండి? పౌలు గారు ఓడ బద్దలైపోయిన ముమ్మారు అది బద్దలైపోయిన ఆయన ఏం చేశారంటే గమ్యానికి చేరుకోగలిగారు. అంటే దేవుడు ఆయనతో ఉన్నారు. ఈ లోక సంబంధమైన ఓడ బద్దలైపోయినా ఆయన విశ్వాస విషయమైన ఓడ ఏమైందండి?
బద్దలవలేదంట. అందుకనే ఆయన అన్ని విషయాల్లో విజయాన్ని పొందుకోగలిగాడు. కానీ మీరు నేను వెళ్ళే ఈ ప్రయాణంలో ఈ విశ్వాస విషయమైన ఓడ లేకపోతే ఈ విశ్వాస సహితమైన ఈ ప్రార్థన చాలా మంది చేస్తారు. వాటి ద్వారా ఏం జరుగుతుందండి, మనకి ఎవరైతే రోగి ఉన్నారో స్వస్థత పొందుకుంటారు. అలాగే మనం కూడా ఈ విశ్వాసంతో కూడిన ప్రయాణం కూడా మనం చేయాలి. ఈ ఓడ ఏం చేస్తుందంటే మనుషుల్ని ప్రయాణానికి ఉపయోగంగా ఉంటుంది. ఈ రోజుల్లో ఓడలో ఉండి చాలా మంది డే అండ్ నైట్ అక్కడ బోట్లో రైడ్ చేస్తూ ఉంటారు, లేకపోతే బోట్లోనే ఉండిపోయే విధంగా ఈ రోజుల్లో ఏంటంటే చాలా సౌకర్యాలు కనిపిస్తున్నాయి. అంటే మనము ఈరోజు చదువుకుంటున్న ఈ విశ్వాస విషయమైన ఓడ ఏం చేస్తుందంటే శ్రమల నుంచి మనల్ని కాపాడుతుంది, మన ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తుంది, మనల్ని వెనక్కి కాకుండా మనల్ని ఏం చేస్తుందండి ముందుకు తీసుకెళ్తుంది, మనకు వెళ్ళే ఆ గమ్యాన్ని మనల్ని చేస్తుంది, మనం వెళ్ళవలసిన ఆ గమ్యం వైపు మనల్ని తీసుకువెళ్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే విశ్వాసం ఎవరో కడితే మనం వెళ్ళి ఆ బోట్లో లేకపోతే ఆ ఓడలో ప్రయాణం చేయాలని చాలా మంది చూడండి ఈ రోజుల్లో ఈ కాలంలో వెయిట్ చేస్తున్నారు. కానీ నేను ఈ వాక్యం వింటున్నామంటే దేవుడు మనకు తెలియజేస్తున్నది ఏంటంటే, దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది ఏంటంటే మనము కూడా ఓడ కట్టేవారుగా ఉండాలి, మనం కూడా నోహా వలె ఉండాలి. ఎందుకంటే మిమ్మల్ని నన్ను దేవుడు అనేకుల్ని రక్షిస్తానికి వాడుకోవాలని కోరుకుంటున్నారు. ఈ ఓడ కట్టబడితే విశ్వాస విషయమైన ఓడ కట్టబడితే అనేకులు రక్షించబడతారు, అనేకులు ఆ శ్రమల నుంచి, బాధల నుంచి, ఇబ్బందుల నుంచి, రోగాల నుంచి ఆ ఓడలోకి వచ్చినప్పుడు, ఆ ఓడలో నివసించినప్పుడు, ఆ ఓడలో ప్రయాణించినప్పుడు, ఆ ఓడలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ శ్రమలు కష్టాలు వచ్చినా దేవుడు కాపాడుతారు. అంటే ఆ శ్రమల్లో ఉండిపోవాలని దేవుడు కోరుకోరు. ఆ శ్రమలు వస్తాయి ఎందుకంటే మనల్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తాను. ఆ శ్రమలు రావచ్చు కానీ మనల్ని చూడండి ముందుకు వెళ్ళిపోవడానికి మనం నిజమైన సరళమైన త్రోవలకు వెళ్ళాలని, మనం ఆగిపోకుండా ఉండాలని చూడండి ఆ శ్రమల్ని కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తారు. కానీ దేవుడికి చూడండి ఆ శ్రమలు మన మీద ఉంటాం ఆయనకి ఇష్టం లేదు, మనకు ఆ రోగం ఉంటాం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి మనం కూడా దేవుని వాక్యం ఏ విధంగా మనకు సెలవిస్తుందో, ఏ విధంగా మనకు తెలియజేస్తుందో ఆ మాటల్లో, ఆ విషయంలో మనము బలంగా ఉండాలని దేవుడి వాక్యం చూడండి సెలవిస్తుంది. కాబట్టి ఆ వాక్యాన్ని మనం వినాలి. ఆ వాక్యంలో మనం ఎంతగా వింటున్నామో, ఎంతగా చదువుతున్నామో దానివల్ల ఏమవుతుందండి మన విశ్వాస విషయమైన ఓడ స్ట్రాంగ్ అవుతుంది, దానికి ఇంకా బలం వస్తుంది, అది ఇంకా గట్టిగా అవుతుంది. కానీ మనం వాక్యం వినకుండా ఎవరో చెప్తున్న మాటలు వింటే, లేకపోతే ఈ రోజు వింటున్న న్యూస్లు వింటే ఏమవుతుందండి మన విశ్వాసము కరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆ న్యూస్ అంటే మనం వినకూడదని కాదు, మనం వినాలి కానీ ఎక్కువగా కాదు, అంటే ఫుల్గా అదే వింటే మనకు దేవుడు ఇచ్చిన విశ్వాసం ఏమవుతుందంటే కరిగిపోతుంది. దేవుడు మనలో పెట్టిన ఆ స్ట్రాంగ్ బలం ఏమవుతుందండి అది తరిగిపోతుంది. మన గమ్యము ఇంకా దూరం అయిపోతూనే ఉంటుంది. మనం గమ్యం వైపు చేరాలంటే మనము ఆ విశ్వాసాన్ని మనం పొందుకోవాలి, మన విశ్వాసాన్ని బలపరచుకోవాలి. మనమే కాకుండా అనేకుల్ని దేవుని వైపు లేకపోతే దేవుని రక్షణలో వారిని కాపాడే విధంగా, వారిని రక్షించే విధంగా మన ఓడ ఉండాలని, మన విశ్వాస విషయమైన ఓడ ఉండాలని చూడండి ఈరోజు ఈ లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. కానీ చాలా మందిని మనం చూస్తే అన్ని విషయాల్లో వారు చాలా టెన్షన్ లేని వారుగా, ఏ ప్రాబ్లం లేని వారుగా వెళ్తూ ఉంటారు. కానీ ఆ సమయం వచ్చినప్పుడు, అది తెలియని టైంలో వచ్చినప్పుడు చూడండి ఆ కష్టంలో వారు పడినప్పుడు వారు పూర్తిగా ఇంకా లైఫ్లో క్విట్ చేయాలని, లేకపోతే ఇంకా ఎప్పటికీ మేము ఆ బిజినెస్ చేయలేమని, ఇంకా ఎప్పటికీ మేము ఆ అనారోగ్యం నుంచి బయటికి రాలేమని చూడండి వారు అక్కడే సెట్ అయిపోతూ ఉంటారు, ఇంకా వాటిలోనే వారు ఇంకా అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందండి, ఆ పాపంలో నుంచి మిమ్మల్ని బయటకు వస్తానికి నేను వచ్చానని. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందండి, యేసుక్రీస్తు మన పాపాల నిమిత్తమై మరణిస్తానికి వచ్చారు. ఇంకా ఆ శ్రమలు శాశ్వతమైనది కాదు, ఆ రోగాలు మనతో ఎల్లప్పుడూ ఉండవండి. ఆ రోగానికి ఒక ఎండ్ అనేది ఉంది, ఆ రోగం నుంచి విడుదల అనేది దేవుడు ప్రకటించారు. కాబట్టి ఆ రోగం నిమిత్తమై ఆయన ముందుగానే మన కొరకే ఆ కోరడా దెబ్బలు పొందుకున్నారు. కాబట్టి ఏం చేస్తున్నారండి, మనం అక్కడే ఉండాలని ఆయన కోరుకోవట్లేదు, కానీ అక్కడి నుంచి మనల్ని
బయటికి తీసుకొస్తున్నారు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, మనము ఈరోజు ఈ మాటలు వింటున్నాం. ఎందుకంటే మన విశ్వాస విషయమైన ఓడను కూడా మనము జాగ్రత్త పరచుకోవాలి. చాలా మంది ఏంటండి, విశ్వాసం ఉంది, ఓడ ఎందుకు, లేకపోతే ఏదో ఆ విశ్వాసం కొంచెం ఉంటే సరిపోద్ది, ఆవగించంత ఉంటే సరిపోద్దని అంతగానే ఉండాలని కోరుకుంటున్నారు. అంతే నిజమే, కానీ ఆ విశ్వాసం అలాగే ఉండిపోవాలని దేవుడు కోరుకోవట్లేదు. అది పెద్ద వృక్షంగా మారి అనేకులకి నీడగా ఉండాలని, నీడగా చేయే విధంగా ఆ విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఆ విశ్వాసం అంతగా పెరిగే విధంగా ఉండాలి. లేకపోతే ఆ ఆవగింజంత విశ్వాసం ఎవరికి కనిపిస్తుంది, కనిపించకపోయినా పర్లేదు అని అలాగే దాచిపెట్టుకోకుండా వాటిని మనం ఏం చేయాలండి, విత్తాలి, వాక్యంలో విత్తాలి, ప్రార్థనలో మనం సమయం గడపాలి. అప్పుడు ఏమవుద్దంటే అది పెద్ద వృక్షంగా మారుతుంది, పెద్ద ఓడగా మారి అనేకులకి నీడగా, అనేకులకి రక్షణగా, అనేకుల్ని తప్పించే విధంగా, అనేకుల్ని కాపాడే విధంగా ఏమవుతుందండి, అది మారుతూ ఉందని వాక్యం సెలవిస్తుంది. మామూలుగా ఈ ఓడలు ఎప్పుడు మునిగిపోతాయంటే తెలుసండి మీకు, ఆ ఓడల్లో ఎప్పుడైతే బరువు ఎక్కువ అవుతుందో ఆ ఓడ అనేది మునిగిపోతుంది. ఈ రోజుల్లో కూడా చాలా మంది సమస్యలు ఎక్కువైనప్పుడు, టెన్షన్లు ఇక్కడ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే వారి విశ్వాస విషయమైన ఓడ మునిగిపోతుంది. ఒకసారి ఆదికాండము 27వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 38వ వచనం చదువుదామండి. ఏ విధంగా తెలియజేస్తుందో, వారు తిని తృప్తి పొందిన తర్వాత గోధుమలను సముద్రంలో పారబ్రోసి ఓడను తేలిక చేశారు. ఈ రోజుల్లో మన ఓడ ఎట ఉందంటే టెన్షన్. చాలా మంది తినేస్తారు, అన్నం ఫుల్గా తినేసి మళ్ళీ టెన్షన్ వచ్చేస్తుంది, సాయంత్రం ఏమి వండుకోవాలా, రేపటికి ఎలా కుదురుతుందో, దాని తర్వాత ఎలాగా, అప్పుడు ఎలాగా, ఇప్పుడు ఎలాగా చూడండి, ఆ టెన్షన్లు పెరిగిపోతాయి. చాలా మంది ఇల్లు కట్టేసుకుంటారు, ఉన్న తర్వాత మళ్ళీ టెన్షన్ వస్తుంది, ఇది మా పిల్లలకు సరిపోద్దా, లేకపోతే ఎవరన్నా చుట్టాలు వస్తే ఈ ఇల్లు సరిపోద్దా అని చూడండి. అటువంటి టెన్షన్లు కూడా చాలా మంది పెట్టుకుంటారు. చాలా మంది కార్లు కొనేసుకుంటారు, మంచిగా ప్రయాణాలు చేస్తారు, కొన్ని రోజుల తర్వాత ఈ కారు సరిపోతుందా, వాళ్ళు వస్తారు, ఇల్లు వస్తారు అని చూడండి. అనేక విధమైన బరువుతో వారి విశ్వాసాన్ని ముంచి వేస్తున్నారు, లేకపోతే ఆ విశ్వాసానికి బరువు పెంచుతున్నారు. ఆ విశ్వాసానికి స్ట్రెంగ్త్ కాకుండా, ఆ విశ్వాసానికి బలం కాకుండా, విశ్వాసానికి బరువు పెంచితే ఏమవుద్దండి, అది మునిగిపోద్ది. ఆ ఓడ ఏమవుద్దండి, మునిగిపోతుంది. ఆ ఉన్న వాటిని కూడా ముంచి వేస్తుంది. ఆశలైనా అన్ని ఆశలు ఏమవుతాయండి, నిరాశలు అయిపోతాయి. వాటిలో ఉన్న ప్లాన్స్ అయినా అన్ని ప్లాన్స్ ఏమవుతాయండి, వేస్ట్ అయిపోతాయి. కాబట్టి మనము జాగ్రత్త అనేది తీసుకోవాలి. కాబట్టి మనము ఆ ఓడను మనం చూడండి, ప్రయాణం విషయంలో ఆ ఓడను మనము బరువు చేయకూడదని వాక్యము సెలవిస్తుంది. బరువు కాకుండా మన విశ్వాసాన్ని చూసుకోవాలి. ఆ విశ్వాసం మీద ఏమి పెడుతున్నామో, నోహా ఓడలో చూడండి అనేక జంతువులు ప్రయాణం చేశారు, అనేక మనుషులు ప్రయాణం చేశారు, పక్షులు ప్రయాణం చేసి ఆ ఓడ బరువు అయిందంటే బరువు కాల దేవుడు ముందుగానే సిద్ధపరిచారు. ఆ బరువు ఎంతున్నా వాటి నుంచి ఎలా రక్షించాలి. కానీ యోనా ఒక ఓడను చూస్తే బరువు అయిపోయిందంట, ఎందుకంటే పాపము కూడా వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఈ బరువులో చూడండి టెన్షన్సే కాదు, పాపం కూడా ఆ ఓడను ముంచి వేస్తుంది. ఈ తప్పులు కూడా, దేవునికి ఇష్టం లేని పనులు కూడా ఏం చేస్తాయంటే మన ఓడను ముంచి వేస్తుంది. కాబట్టి మనము దేవుని వాక్యానుసారంగా జీవించేవారుగా, పాపం నుంచి దూరంగా ఉండేవారుగా మనం ఉండాలని దేవుని వాక్యం మనకి ఏం చేస్తుందండి, తెలియజేస్తుంది. ఎందుకంటే ఇది మన మంచి కోరే దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అలాగే ముందు మనం చదివినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయం 18వ వచనం చదివినట్లయితే ఈ ఓడ ఎందుకు మనకు అవసరం అంటే, ఆదికాండము 6వ అధ్యాయం 18వ వచనం, అయితే నీతో నా నిబంధన స్థిరపరుతును, నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కాలండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. ఎందుకు ఆ ఓడలో ప్రవేశింపవలనంటే, ఎందుకు ఆ ఓడలో వారు ప్రవేశింపగలిగారు అంటే వారితో ఒక నిబంధన ఉంది అండి. మనం కూడా ఈ విశ్వాసం ఎందుకు పొందుకుంటున్నామంటే మనతో కూడా ఒక నిబంధన ఉంది. మనం కూడా ఆ ఓడలో ఎందుకు ప్రవేశించగలుగుతామంటే మనతో ఒక నిబంధన ఉన్నదండి. మనతో ఒక కవనెంట్ అనేది ఉంది. కొత్త నిబంధన, పాత నిబంధన మనం చూస్తున్నా.
ఆ బంధం అనేది మనకు కనిపిస్తుంది. ఒక నిబంధన దేవుడు మనతో చేశారు కాబట్టి మనకు అవకాశం ఉంది. కానీ మనం ఒకవేళ ఆ ఓడ వద్దు, ఆ ఓడ మంచిది కాదు, లేకపోతే ఆ ఓడ ఎందుకు ఎవరికి కనిపించట్లేదని అనుకుంటే ఆ టైం వచ్చినప్పుడు చూడండి మన ఓడ ఏమవుతుందండి, మునిగిపోతుంది. ఆ సమయం వచ్చినప్పుడు మనము ఆ ఓడలో ప్రవేశింపలేము. మనం ఒకవేళ ఆ నిబంధన మనం తెలుసుకుని దేవుడు ఏదైతే చెప్తున్నారో ఆ నిబంధనలో ఏమి ఉంది, ఆ నిబంధనలో రక్తంతో మనం కడగబడ్డాము. ఆ నిబంధనలో ఏముందంటే పాపం నుంచి మనల్ని వేరపరిచారు. ఆ పాపం వైపే మనం వెళ్తే ఏమవుతుందండి, ఆ నిబంధనలో మనము కట్టబడి ఇంకా లేము, లేకపోతే మన ఓడ బరువు అయిపోతుంది. దేవుడు మనల్ని చూపించేది ఏంటంటే దేవుని వైపు మనం నడవాలని, దేవుడు మనకు చూపించేది ఏంటంటే దేవుని చిత్తానుసారంగా మనం చేయాలని, దేవుడు మనకు తెలియజేసేది ఏంటంటే మంచి వాటి కొరకే మనం వాడబడాలి. మనము దేవుని చిత్తం వైపు మనం నడవాలి. దేవుడు ఏదైతే ఆయన రాజ్యాన్ని కడుతున్నారో ఆ రాజ్యంలో మనం కూడా కట్టబడాలి, మనం కూడా ప్రయాణం చేయాలి, మనం కూడా నడవాలని దేవుడు కోరుకుంటున్నారు. అంటే ఈ ఓడలు అనేక ఓడలు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి, మనకు కనిపిస్తూ ఉంటాయి. మనము సముద్రం వైపు వెళ్తే ఓడలు కనిపిస్తాయి, చాలాసేపు మనం చూస్తూ ఉంటాం. కానీ ఆ ఓడ వస్తుంది, వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు కొన్ని ఓడలు మనం కూడా ఎక్కి మనము ప్రయాణం చేసి మళ్ళీ తిరిగి వచ్చేస్తాం. కానీ అదే ఓడలో మనము ఉండలేము, అదే ఓడలో మనము ఎక్కువ నెలలు ఉండలేము. కానీ ఆ షిప్స్ లో అట్లు పనిచేసేవారు చూడండి, అక్కడే ఆ ఓడల్లో ఉండిపోతారు. ఎందుకంటే వారికి ఇచ్చిన ఆ పని అదే. అలాగే దేవుడు మనకిచ్చిన పని ఏంటంటే ఆ విశ్వాసంలో మనం బలపడాలి. మనము ఆ విశ్వాసంలో ఆ విశ్వాస విషయమైన ఓడలో అనేకల్ని తీసుకొచ్చే విధంగా, ఆ నోహ కాలంలో వారు ఎప్పటి వరకు ఆ ఓడలో ఉన్నారంటే ఆ జల ప్రళయం లేకపోతే దేవుని కోపం తగ్గేంత వరకు అక్కడే దాగి ఉన్నారు. మనం కూడా ఈ శ్రమల మధ్యలో, ఈ ఇబ్బందుల మధ్యలో, మనకొచ్చే పాపముల మధ్యలో, మనకొచ్చే అనేక ప్రాబ్లమ్స్ మధ్యలో మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు నడిపించే ఆ ఓడలో మనము నడవాలండి. ఎందుకంటే ఆయన మనతో నిబంధన చేశారు, మనము ప్రవేశించాలి, మన విశ్వాసాన్ని స్ట్రాంగ్ చేయాలి, మన విశ్వాసంలో మనం ఇంకా బలపడుతూ ఉండాలి. ఆ విశ్వాసాన్ని చూడండి మనము మన డైలీ లైఫ్లో ఉపయోగించాలి. ఆ విశ్వాసాన్ని మనం వదిలిపెట్టుకోకుండా విశ్వాసం పని విశ్వాసం చేస్తుంది, మన పని మనం చేస్తామని చాలా మంది ఏంటంటే రాంగ్ డైరెక్షన్లోకి వెళ్తున్నారు. దేవుడు చూపించే మార్గం ఒకటైతే వారు వెళ్ళే మార్గం ఇంకొకటి అయిపోతుంది. దేవుడు చూపించే పని ఒకటి ఉంటే వారు చేసే పని మరొకటి అయిపోతుంది. ఎందుకంటే వారు దేవుని వైపు నడవట్లేదు, ఆ విశ్వాసం వైపు వారి జీవితాన్ని కొనసాగించుకోవట్లేదు. కానీ మనం ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్నాం కాబట్టి మనము ఆ విశ్వాస విషయమైన ఓడ గురించి మనం ప్రార్థన చేసినట్లయితే, వాటి మీద మన ధ్యానాన్ని ఉంచినట్లయితే, వాటిని మనము స్ట్రాంగ్ చేసుకున్నట్లయితే దేవుడు చూడండి అనేకల్ని రక్షించే విధంగా మిమ్మల్ని దేవుడు వాడుకోబోతున్నారు. అనేకల్ని దేవుడి వైపు నడిపించే విధంగా, దేవుని మార్గాన్ని చూపించే విధంగా దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నారండి. మన విశ్వాసం ఎంత ఎత్తుకెళ్ళాలంటే చూడండి, ఒకసారి మనం ఆదికాండము 8వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. మనం ఎంతగా మన విశ్వాసం ఎత్తుగా ఉండాలో. 7వ నెల 17వ దినమున ఓడ ఏంటండి అరారతు కొండ మీద నిల్చును. ఏ ఓడ అండి ఇది? నోహ ఒక ఓడ అరారతు కొండ మీద నిల్చును. అంటే ఆ ఓడ ఎంత పై వరకు వెళ్ళిందండి, ఎంత నీరు వచ్చినా ఆ ఓడ మాత్రం పైకే వెళ్తున్నది, ఆ ఓడ మాత్రం మునగలేదు, ఆ ఓడ మాత్రం బద్దలైపోలే, ఆ ఓడ మాత్రం దారి తప్పిపోలేదు, కానీ అది పైకే వెళ్తున్నది. అంటే అంత పై వరకు వెళ్ళింది. ఎంత పై వరకు అంటే అన్ని కొండల కంటే ఎత్తైన కొండ అరారత్ కొండ మీదకి వెళ్ళి నిలిచింది. మన విశ్వాసం కూడా ఎలాగుండాలంటే అంత పైకి వెళ్ళేంత వరకు, అంత పైకి ఉండేంత వరకు. యేసుక్రీస్తు చూడండి, మీ విశ్వాసం ఆ ఫరిసీల విశ్వాసం కంటే ఎక్కువగా ఉండాలని, ఇంకా వారికంటే ఎక్కువగా మీరు నమ్మాలని దేవుడు కోరుకుంటున్నారని చూడండి అనేక సార్లు చెప్పారు. అలాగే మన విశ్వాసం కూడా అనేకల్ని మించిన వాటికి, లేకపోతే అనేకల కంటే పైగా ఉండేంత విశ్వాసం మనకు ఉండాలంటే ఆ ప్రార్థన జీవితం అంతగా మనము పెంచుకోవాలి. మనము ఆ దేవునితో గడిపే సమయం, లేకపోతే దేవుని వాక్యాన్ని ధ్యానించే ఆ సమయం, దేవునితో మాట్లాడే ఆ సమయాన్ని మనం చూడండి అంత ఎత్తుగా మనము తీసుకెళ్లాలని వాక్యం సెలవిస్తుంది. కానీ ఈ రోజుల్లో ఏంటండి, చాలా మంది వారు చేసిన ప్రార్థన అరగంట అయితే నేను 1 నిమిషంలోనే ఎంత గట్టి ప్రార్థన చేస్తా నాకు జవాబు వచ్చేస్తుందని 1 నిమిషం ప్రార్థనలోనే
వారు ముగిస్తున్నారు. మనం 1 నిమిషం ప్రార్థనలో కూడా కొన్నిసార్లు జవాబు వస్తాయి, కానీ జవాబు వచ్చిందని మనం చూడండి ప్రార్థన మానేయాలండి కాదు, మనం ప్రార్థిస్తూనే ఉండాలి. మనము 1 నిమిషంలోనే మనం మొత్తం ఆ అధ్యాయం అర్థమైపోయిందని ఆ ఒక మాటని మనం చదివి వదిలేస్తామండి. మొత్తం అధ్యాయం మనము చదవాలి. అలాగే మన జీవితాన్ని కూడా మనం పూర్తిగా దేవుని వైపు ఉంచినట్లయితే దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందండి, ఎత్తైన స్థాయిలోకి నడిపిస్తుంది. అంతగా ఎదగాలనే దేవుడు మనతో కోరుకుంటున్నారు. ఇంకా చివరి మాటను మనం చదువుకుని ముగించుకుందాం. 1 రాజుల గ్రంథము 9వ అధ్యాయం 26వ వచనం. మరియు రాజైన సొలొమోను ఎదోము దేశపు ఎర్ర సముద్రము తీరమున ఎలాతు దగ్గర ఎసోన్గే బేరునందు ఓడలను కట్టించెను. ఈ సొలొమోను మహారాజు ఎవరండి? ఆ దావీదు కుమారుడు. ఆ దావీదు కుమారుడు ఏం చేశాడండి? సొలొమోను మహారాజు దేవాలయాన్ని కట్టించాడు, సుందరమైన మందిరాన్ని కట్టించాడు. అదే సొలొమోను ఓడలను కూడా కట్టించాడంట. మనం కూడా సంఘానికి వెళ్తున్నాం పాస్టర్, మేము చర్చ్కి వెళ్తున్నాం అంటాం, కానీ మన విశ్వాస ఓడ మనం కడుతున్నామా? మనము ఆ విశ్వాసంలో స్ట్రాంగ్ అవుతున్నామంటే చాలా మంది చూడండి ఆ సీరియస్నెస్ దీంట్లో లేదు. ఏంటంటే వారు ఓన్లీ ఒక చర్చ్కి వెళ్ళి వచ్చి వారుగా ఉన్నారు, కానీ ఈ విషయంలో వారు స్ట్రాంగ్గా లేరు. నోహాను మనం చూస్తే ఓన్లీ దేవుని మాటను విన్నాడు, వచ్చేసాడు, మళ్ళీ దేవునితో మాట్లాడేవాడు, వచ్చేసాడు, దేవుడితో సమయం గడిపేవాడు, వచ్చేసేవాడు. ఇంకా ఆ ఓడను కట్టలేదంటే కట్టాడు. నోహా కూడా కట్టాడండి, దేవుడు చెప్పినట్టుగా విన్నారు. మనం కూడా దేవుని మాటను ప్రతి ఆదివారం వింటున్నాం, రోజు మనం చదువుతున్న వాక్యం. అది ఓన్లీ సమయం గడిపేసి మనం దేవుడు చెప్పినట్టుగా వినకుండా మనం టైం వేస్ట్ చేసామనుకోండి, వేరే ఒకరు వాటిని మన ఆశీర్వాదాన్ని వారు దొంగిలిస్తారు. కాబట్టి మనం కూడా నోహా ఏ విధంగా ఓడ కట్టాడు, మనం కూడా కట్టేవారుగా ఉండాలి. అబ్రహాం కూడా ఏ విధంగా ప్రయాణం చేశాడో, అబ్రహాం ఏ విధంగా దేవుడు చెప్పినట్టుగా వెళ్ళాడో, అలాగే మనం కూడా వెళ్ళేవారుగా ఉండాలి. ఏ విధంగా సొలొమోను మహారాజు దేవాలయాన్ని కట్టాడు, వారి తండ్రి చెప్పినట్టు వారు ఆ సమయంలో దేవుడు మాట్లాడినప్పుడు ఎలాగ వారు కట్టారో, అదే విధంగా మనం కూడా దేవాలయాన్ని కట్టేవారుగా ఉండాలి. అలాగే సొలొమోను మహారాజు ఏం చేశాడండి? ఓడలను కూడా కట్టించాడంట. అలాగే మనం కూడా కట్టేవారుగా ఉండాలి. మనం కూడా ఈ విషయంలో జాగ్రత్త పడేవారుగా ఉండాలి. ఎందుకంటే మన ప్రయాణాలు అనేక ప్రయాణాలు అవ్వచ్చు. మనము వెళ్ళే జర్నీలో మనం పెద్ద స్థాయిలోకి వెళ్ళే ఈ సమయంలో అనేక శోధనలు రావచ్చు, అనేక శ్రమలు రావచ్చు, అనేక పరీక్షలు రావచ్చు, అనేక ఇబ్బందులు రావచ్చు, అనేక రోగాలు రావచ్చు. కానీ ప్రతిదానికి దేవుడు మనకేం చేస్తారండి? మనకి జవాబుగా ఉన్నారు. ప్రతి వాటి నుంచి మనకు ఓడలో ఎలాగైతే నోహాను భద్రంగా ఉంచారో, అలాగే మిమ్మల్ని కూడా ఆ ఓడలో భద్రంగా ఉంచాలని దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి మనము మన జీవితంలో ఆ విశ్వాసంలో ఇంకా బలపడాలని, ఆ విశ్వాస విషయమైన ఓడల్ని ఇంకా మనము స్ట్రాంగ్ చేసుకోవాలని దేవుడు ఏం చేస్తున్నారండి? ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ మాటలను మనం చాలా జాగ్రత్తగా మళ్ళీ విన్నట్లయితే, పూర్తిగా ఈ వాక్యాన్ని విన్నట్లయితే అనేక మంచి వాటిని దేవుడు చూడండి ఆయన మాటల ద్వారా మనకు బయలుపరిచారు. ఆయన మనల్ని వాడుకుని ఆయన అనేక విశ్వాస విషయమైన రెవల్యూషన్స్ని ఆయన మనకు తెలియజేశారు. కాబట్టి ఆ మాటలను మనము మళ్ళీ విని అదే విధంగా జీవించినట్లయితే చూడండి మన జీవితాల్లో మార్పులు కనిపిస్తాయి. మన జీవితాల్లో ఆ అరారత్ కొండ అంత ఎత్తుగా పైకి ఎదిగేవారుగా దేవుడు మనల్ని చేస్తారు. ఎందుకంటే ఆయన వాక్యంలో మనం ఎప్పుడైతే జీవిస్తామో, ఆయన వాక్యానుసారంగా మనం ముందుకు వెళ్తామో, విజయము మందే అండి, సక్సెస్ మందే. మనకే దేవుడు చూడండి ఆ విజయాలను ఇస్తారు, స్వస్థతలను ఇస్తారు. మనకు కావలసిన ప్రతిదీ ఆయన మనకు అందజేస్తారని వాక్యము ఈరోజు మనకు సెలవిస్తుంది. మనం కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన మనం చేసుకుని ముగించుకుందామండి. Heavenly Father, we come before you in the name of our Lord and Savior Jesus Christ. ఈరోజు ఏదైతే మాటల ద్వారా మాతో మాట్లాడారో మీకు వందనాలు చెల్లిస్తాం. మీరు ఏదైతే విషయాలను మాకు తెలియజేస్తారో వాటిలో మేము చాలా జాగ్రత్తగా ఉండడానికి మీరే సాయం తెచ్చండి. ఏంటి ఈ విశ్వాస విషయమైన ఓడ గురించి మాతో మాట్లాడారు. ఆ విశ్వాస విషయమైన ఓడలో మేము జాగ్రత్తగా ఉండడానికి, మేము మా ఓడను
బదలవకుండా చూసుకుంటానికి మేము మా ఓడను ఏ విధంగా నోహా ఓడ మునగలేదో అదే విధంగా మా ఓడ కూడా మునిగిపోకుండా, మా జీవితాలు కూడా మునిగిపోకుండా, మా వ్యాపారాలు కూడా మునిగిపోకుండా, మా ఫ్యామిలీ కూడా మునిగిపోకుండా చూసుకునే వారికి మాకు సాయం దయచేయమని కోరుతున్నాం. మాకు శక్తిని దయచేయమని కోరుతున్నాం. మీ వాక్య జ్ఞానాన్ని దయచేయమని కోరుతున్నాం. మేము తీసుకునే ప్రతి డిసిజన్స్ ప్రభావం మీ వైపు నుంచి ఉండటానికి దేవా మీరే సాయం దయచేయమని కోరుతున్నాం. మీరే తోడుగా ఉండండి, మమ్మల్ని నడిపించండి. ఎక్కడ పడిపోకుండా, ఎక్కడ దారి తప్పిపోకుండా, నోహా ఓడ ఏ విధంగా దారి తప్పిపోలేదు, మా జీవితం ఆ ఓడలు కూడా, మా ఓడలు కూడా ప్రభావ మా జీవితాలు కూడా దారి తప్పిపోకుండా మీ ట్రాక్లోనే నడిచేవారుగా, మీరు నడిపించే ఆ త్రోవలోనే వెళ్ళేవారుగా మేము ఉండటానికి సాయం తెచ్చేయమని కోరుతున్నాం దేవా. మాతో ఉన్న అనేకులు ఎవరైతే మాతో ప్రయాణం చేస్తున్నారో అందరూ రక్షించబడటానికి, మాతో అనేకులు ఎవరైతే కనెక్షన్లోకి వచ్చారో ఎవరు వారి జీవితాన్ని పాడు చేసుకోకుండా ఆ పాతాళం వైపు వెళ్ళకుండా మీ పరలోక రాజ్యం వైపు వస్తానికి వారందరినీ మీరే నడిపించమని కోరుతున్నాం. మీరే వారిని రక్షించి మీ వైపు తీసుకుని రామని కోరుతూ రాజా, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ సమస్తాన్ని మీ చేతిగా చెప్తూ ఉన్న అప్పులు, బాధలు, అనారోగ్యాల నుంచి అందరినీ విడిపించాయా మీ మార్గంలో నడిపించమని కోరుతూ ఇంకా మీ విశ్వాసంలో ముందు స్థాయికి ఇంకా ఎత్తైన స్థాయిలోకి నడిపించమని కోరుతూ ఈ ప్రార్థన అంతా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.